أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కృపాశుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నా. సూరా అల్ కహఫ్ సీక్వెన్సీ ప్రకారం 18వ సూర. ఈ సూర చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి దీని పేరు మరియు అవతరణ కాలము, ప్రధాన విషయం, చర్చానీయాంశం చదువుకున్నాం. ఈ సూరా పేరు 9వ ఆయతలోని పదం అల్ కహఫ్ నుండి గ్రహించబడింది. పేరుకు భావం అల్ కహఫ్ అనే పదం వచ్చిన సూరా అన్నది. అవతరణ కాలం ఇక్కడ నుండి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా జీవితపు 3వ దశలో అవతరించిన సూరాల పరంపర ప్రారంభమవుతుంది. మక్కా జీవిత కాలాన్ని మేము 4 ప్రముఖ దశల్లో విభజించాం. వీటి వివరాలు సూరా అన్ఆమ్లో ప్రవేశికలు వచ్చాయి. ఆ విభజనను అనుసరించి 3వ దశ దాదాపు దైవ దౌత్యపు 5వ సంవత్సరం ప్రారంభంలో మొదలై రమారమి 10వ సంవత్సరం వరకు సాగుతుంది. ఈ దశను ఇతర దశలతో వేరు చేసే అంశం ఏమిటంటే, ఇతర దశల్లో అయితే ఖురైష్ ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ఉద్యమాన్ని, ఆయన నెలకొల్పిన సంఘాన్ని అణిచివేయడానికి ఇతోధికంగా వారు ఆధారపడిన, వారు నమ్ముకున్న విషయాలు పరిహాసమే, ఎగతాళి, ఆక్షేపణలు, అపనిందలు, భయం, లాలస, వ్యతిరేక ప్రచారము ఇత్యాది. కానీ 3వ దశలో వారు అత్యాచారాలు, దౌర్జన్యాలు, ఆర్థిక పీడన, శారీరక హింసలు లాంటి ఆయుధాలను మరీ కఠినంగా ప్రయోగించారు. చివరికి ముస్లింల ఒక పెద్ద సంఖ్య దేశం వదిలి అబిసీనియాకు వెళ్లవలసి వచ్చింది. మిగతా ముస్లింలను, వారితో పాటు స్వయంగా ప్రవక్త మహనీయులను, సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన వంశీయులను షేబే అబీ తాలిబ్లో బందీలుగా చేసి వారిని ఆర్థిక, సామాజిక బహిష్కరణకు గురి చేశారు. అయినప్పటికీ ఆ దశలో 2 వ్యక్తులు, అబూ తాలిబ్ ఉమ్ముల్ మోమినీన్ విశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఖదీజా రలియల్లాహు తఆలా అన్హా, వీరిద్దరి వ్యక్తిగత ప్రవాహం వలన ఖురైష్ ప్రజల్లోని 2 ప్రముఖ కుటుంబాలు ప్రవక్త మహనీయులకు వెన్నుదన్నుగా నిలబడ్డాయి. నబువత్ దైవదౌత్యపు 10వ సంవత్సరం ఈ పెద్దలిద్దరూ కన్నుమూయగానే ఆ దశ అంతమైపోయింది. 4వ దశ ప్రారంభమైంది. ఇందులో ముస్లింల మక్కాలో జీవించడం దుర్భరమైపోయింది. చివరిలో స్వయంగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ముస్లింలంతా మక్కా వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. కహఫ్ సూరాలోని విషయాన్ని పరిశీలిస్తే ఇది 3వ దశ ఆరంభంలో అవతరించి ఉంటుందని అనిపిస్తుంది. అప్పుడు హింసా దౌర్జన్యంలో, ప్రతిఘటనలు బాగా తీవ్రమయ్యాయి. కానీ ఇంకా అబిసీనియాకు హిజ్రత్ వలస వెళ్లడం జరగలేదు. ఆ సమయంలో బాధితులైన ముస్లింలకు ఈ కొండ బోరియా వారి గాథను, అంటే కహఫ్ గాథను వినిపించడం జరిగింది. తద్వారా వారి ధైర్యానికి కూడగట్టాలన్నది ఉద్దేశం. ఇంతకు పూర్వం విశ్వసించిన వారు తమ విశ్వాసాన్ని కాపాడుకునేందుకు పడిన పాటల గురించి వారికి తెలుసుకోవాలని ఉద్దేశించబడింది. ప్రధాన విషయం, చర్చానీయాంశం. ఈ సూరా మక్కా బహుదేవతకుల 3 ప్రశ్నలకు సమాధానంగా అవతరించింది. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరీక్షించడానికి గ్రంథవాహుల సలహా మేరకు వారు ఈ ప్రశ్నల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుంచారు. కహఫ్ వారు అంటే ఎవరు? ఖిజర్ గాథ వాస్తవం ఏమిటి? ఉల్లేఖనాల ద్వారా 2వ ప్రశ్న ఆత్మకు సంబంధించినది తెలుస్తుంది. దాని సమాధానం బనీ ఇస్రాయిల్ సూరా 85 ఆయతుల్లో ఇవ్వబడింది. కానీ కహఫ్ సూరా బనీ ఇస్రాయిల్ సూరాల అవతరణ కాలాల మధ్య ఎన్నో ఏళ్ల వ్యత్యాసం. కహఫ్ సూరాలో 2కి బదులు 3 గాథలు వినిపించడం జరిగింది. అందువల్ల 2వ ప్రశ్న వాస్తవం ఏమిటి? ఖిజర్ గాథకు సంబంధించినదే కానీ ఆత్మకు సంబంధించింది కాదని మా అభిప్రాయం. స్వయంగా ఖురాన్లోనూ దీనికి సంకేతం ఉంది. తద్వారా మా అభిప్రాయాన్ని సమర్థనం లభిస్తుంది. వాస్తవం ఏమిటి? జుల్కర్నైన్ కథా కమామిషి ఏమిటి? ఈ 3 గాథలు క్రైస్తవులు, యూదుల చరిత్రకు సంబంధించినవి. హిజాజ్, మక్కా, మదీనా చుట్టుపట్ల ప్రాంతాలలో వాటి ప్రచారం లేదు. అందువలన గ్రంథవాహులు పరీక్షించే నిమిత్తం వీటిని ఎన్నుకున్నారు. దీని ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద నిజంగానే అజ్ఞాత విషయాలను తెలుసుకునే సాధనం ఏదైనా ఉందా లేదా అన్న విషయం తేలిపోవాలన్నది వారి ఉద్దేశం. అయితే అల్లాహ్ ఈ ప్రశ్నలకు తన ప్రవక్త ద్వారా పూర్తి సమాధానాలు ఇప్పించడమే కాక వారు అడిగిన 3 గాథల్ని ఆనాడు మక్కాలో ఇస్లాం తిరస్కారుల మధ్య సాగుతున్న పరిస్థితుల స్వరూపానికి పూర్తిగా అతికినట్లు చూపించాడు కూడా. కొండబోరియల వారిని గురించి తెలుపుతూ దేవుని ఏకత్వపు ఏ సందేశాన్ని ఖురాన్ అందజేస్తుందో వారు కూడా దాన్నే నమ్మేవారని, వారి స్థితి మక్కాలోని 7 మంది పీడిత ముస్లింల పరిస్థితికి, వారి జాతి వైఖరి ఖురైష్ తిరస్కారుల వైఖరికి ఏమాత్రం భిన్నంగా ఉండేది కాదని తెలపడం జరిగింది. ఈ గాథ ద్వారానే విశ్వసించిన వారి గుణపాఠం గడపడం జరిగింది. ఒకవేళ తిరస్కారుల ఆధిక్యత ఎదిరించే శక్యం కానిది అయినా
ఒక విశ్వాసికి దౌర్జన్యపు సమాజంలో ఊపిరి పీల్చే అవకాశం దొరకకపోయినా ఎట్టి పరిస్థితులను అతను మిథ్యావాదం ముందు తలవంచరాదని పూర్తిగా అల్లాహ్పైనే భారం మోపి విధి ఆధీనమైన బయలుదేరాలని అదే బోధించడం జరిగింది. ఈ క్రమంలోనే మక్కా తిరస్కారులకు కొండబోరీల వారి గాథ వినిపించి పరలోక విశ్వాసం సరైనడానికి ఈ గాథే నిరూపణ అని తెలపడం జరిగింది. దేవుడు కొండబోరీల వారిని సుదీర్ఘ కాలం వరకు మృత్యు నిద్ర పోనిచ్చి తిరిగి లేపినట్లే ఆయన శక్తి వలన మీరు నిరాకరిస్తున్న మరణాంతర జీవితం కూడా అసమయమేమి కాదు. 2 మక్కాలోని నాయకులు సంపన్న వర్గం వారు తమ పురావాసులలోని ముస్లింల ఈ చిన్న సంఘంతో వ్యవహరించే తీరును గురించి, వారు చేసే హింసా దౌర్జాలను గురించి, పరాభావకరంగా కించపరుస్తూ అనుసరిస్తున్న నడవడిని గురించి కొండబోరీల వారి గాథను ఆసరగా తీసుకుని చర్చ ప్రారంభించబడింది. ఈ సందర్భంలో ఒకవైపున ప్రవక్త మహానులను ఉద్దేశించి దుర్మార్గులతో ఎలాంటి సంధి చేసుకోరాదని, తను నిరుపేద సహచరులకు ప్రతిగా ఈ పెద్దలకు ఎలాంటి ప్రాముఖ్యాన్ని ఇవ్వరాదని ఆదేశించడం జరిగింది. మరోవైపున ఈ ధనవంతులకు మీ విలాసమైన జీవితపు 3 నాళ్ల ముచ్చటపై మురిసిపోకండి, అనంతమైన సుస్థిరమైన మేళ్లను అభిలషించండి అని ఉపదేశించడం కూడా జరిగింది. 3 ఇదే ప్రసంగ క్రమంలో ఖజర్ మూసా అలైహిస్సలాంల గాథను కూడా వినిపించడం జరిగింది. ఈ ప్రస్తావన తీరులో తిరస్కారుల ప్రశ్నలకు సమాధానం ఉంది, విశ్వాసులకు ఓదార్పు ఉంది. ఈ గాథలో ఉపదేశించిన గుణపాఠం ఏమిటంటే, అల్లాహ్ అభిష్ట వ్యవహారం ఏ ఉచిత విజ్ఞతల ఆధారంగా కొనసాగుతుందో అవి మీ కంటికి అగోచరంగా ఉన్నాయి. అందువల్ల మీరు మాటికి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇది ఇలా ఎందుకు సంభవించింది, ఇదేమిటి ఇలా జరిగింది, అయ్యో ఎంత ఘోరం జరిగింది అని అనుకుంటారు. వాస్తవానికి తెర తొలగిస్తే మీకే తెలిసిపోతుంది ఇంకా ఇక్కడ జరిగేదంతా సరిగ్గానే జరుగుతుందని. ఒక విషయం బయటికి చెడుగా కనిపించిన చివరికి అది కూడా ఒక సత్ఫల ప్రదమైన విషయంగానే పరిణమిస్తుంది. 4 ఆ తర్వాత జుల్కర్నైన్ గాథ ముందుకు వస్తుంది. ఇందులో పృచ్ఛకులకు ఈ హితవు బోధపరచడం జరుగుతుంది. మీరైతే మీకున్న ఈ మాత్రపు నాయకత్వపు హోదాలకే ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. జుల్కర్నైన్ ఎంతో గొప్ప పరిపాలకుడు, ఎదురులేని విజేత, మహోజ్వలమైన సాధన సంపత్తి గలవాడు. అయినా అతను తన నిజస్థితిని ఎన్నడూ మరవలేదు. తన సృష్టికర్త సన్నిధిలో సదా విధేయతతో వినమ్ర శిరస్సుడైన మెలిగేవాడు. వీరైతే ఈ కాస్తంత భవనాలను, తోపుల వసంతాన్ని అసలు మా అంతమే కావని తలుస్తున్నారు. కానీ అతను ప్రపంచంలోని అన్నింటికన్నా అభేద్యమైన రక్షణ కుడ్యము నిర్మించినప్పటికీ అసలు నమ్ముకోవాల్సింది అలానే కానీ ఈ గోడను కాదు అని భావించేవాడు. అల్లా కోరినంత కాలం ఈ గోడ శత్రువుని ఆపి ఉంచుతుంది. ఆయన ఇష్టం మరో విధంగా మారిపోయినప్పుడు ఈ గోడలో నెర్రలు, బీటలు తప్ప మరేమీ ఉండవని అభిప్రాయపడేవారు. ఈ విధంగా తిరస్కారుల ప్రశ్నలు వారిపైన తిప్పికొట్టిన తర్వాత చివరగా ప్రారంభంలో సెలవిచ్చిన విషయాలనే తిరిగి పునరుచ్చరణ చేయడం జరిగింది. అంటే దేవుని ఏకత్వము, తౌహీద్, పరలోకము, ఆఖిరత్ పూర్తిగా సత్యమైనవి. వీటిని అంగీకరించడంలోనే మీ మేలు ఇమిడి ఉంది. వీటి ప్రకారం మిమ్మల్ని మీరు చక్కదిద్దుకోండి, దేవుని సమక్షంలో జవాబు చెప్పుకోవాల్సి ఉందన్న ధ్యాసతో ప్రపంచంలో జీవితం గడపండి. అలా చేయకపోతే స్వయంగా మీ జీవితమే పాడవుతుంది, మీరు చేసుకున్నదంతా వ్యర్థమైపోతుంది అని ప్రబోధించడం జరిగిందన్నమాట. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్హమ్దులిల్లాహిల్లజీ అంజల అలా అబ్దిహిల్ కితాబ వలం యజ్అల్ లహు ఇవజా قيما لينذر بأسا شديدا من لدنه ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا حسنا ماكثين فيه أبدا وينذر الذين قالوا اتخذ الله ولدا ما لهم به من علم ولا لآبائهم كبرت كلمة تخرج من أفواههم إن يقولون إلا كذبا ولعلك باخع نفسك على آثارهم لم يؤمنوا بهذا الحديث أسفا إن جعلنا ما على الأرض زينة لها لنبلوهم أيهم أحسن عملا وإنا لجاعلون ما عليها صعيدا جرزا أم حسبت أن أصحاب الكهف والرقيم كانوا من آياتنا عجبا
إذ أوى الفتية إلى الكهف فقالوا ربنا آتنا من لدنك رحمة وهيئ لنا من أمرنا رشدا فضربنا على آذانهم في الكهف سنين عددا ثم بعثناهم لنعلم أي الحزبين أحصى لما لبثوا أمدا صدق الله العلي العظيم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. اللهم رب زدني علما اللهم رب زدني علما اللهم رب زدني علما. رب اعوذ بك من همزات الشیاطین واعوذ بک رب يحضرون. शुरू अल्लाह का नाम लेकर जो बेइंतहा मेहरबान निहायत रहम फरमाने वाला अनंत करुणामయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న మహాశీలరా. ఇక్కడ సూరా అల్ కహఫ్ ఇది యాదృచ్ఛికంగా కూడా మనకు శుక్రవారం రోజు మొదలైంది. ఇది కూడా శుక్రవారం రోజు దీన్ని తిలావత్ అంటే అర్థం చేసుకున్నట్టు చదువు అన్నట్టు ప్రవక్త సల్లల్లాహు గారు నుడివారు. ఎందుకు అంటే ఈ గాథలలో మనకు చాలా సహన స్థైర్యాలకు సంబంధించిన మరియు ఇలా ఎందుకు అవుతుంది అలా ఎందుకు అయింది అన్న ఆలోచన లేకుండా జీవితం గడపగల సమృద్ధమైన పరిపక్వమైన విశ్వాసం. మూడో విషయము చిన్న చిన్న భవంతులు చిన్న చిన్న ఇళ్ళని కట్టుకొని తబ్బిబ్బిపోయే రకాలకు ఇవన్నీ మటుమాయమైపోయే నీ సాధన సంపత్తిని చూసుకొని మురిసిపోతున్నావు. అసలు ఒకసారి ఆలోచించు, జుల్కర్నైన్ లాంటి బలాఢ్యుడైనటువంటి చక్రవర్తి, ప్రపంచానికి ఏలిన చక్రవర్తి అయినటువంటి అతను రాగి భాండాగారాన్ని కరిగించి మరియు ఇనుప ఆ యొక్క లోహపు టన్నుల కొద్ది లోహపు సామాగ్రిని తెచ్చి ఆ గోడని నిర్మించి మరి అతను ఏనాడు కూడా ఆ మాట అనలేదు. ఇది దేవుని యొక్క కృప వలన ఎన్ని రోజులు ఉంటుందో ఉంటది. దేవుని యొక్క దిశ మళ్ళీపోతే ఇది ముక్కలు చెక్కలై పనికి రాకుండా పోతుంది. అతని ఇష్టానుసారం ఉంటది, ఇష్టానుసారం మటుమాయమైపోతుంది అన్నట్టు అంత పెద్ద గోడని నిర్మించిన తర్వాత కూడా ఆ మాటలు పలికిన మహా బలాఢ్యుడైనటువంటి చక్రవర్తి గురించి ఇక్కడ చెప్పబో. ఈ మూడు విషయాలు మరి మనకు ప్రతి శుక్రవారం రోజు మనకు ఒక తేట తెల్లమైనటువంటి విశ్వాసాన్ని తెచ్చిపెట్టేవి. అటువంటిది వీటిని చదవకుండానే మనం ఇలాగనే దాటవేయబోతూ రోజు ఇలాగనే జీవితం గడిపినట్టయితే ఇదే ప్రపంచ సామాగ్రి కోసం పరితపించి ఇలా ఎందుకైంది, ఇలా కావాల్సింది కాదు కదా అన్న ఆలోచనలే మైమరిచి జీవితాన్ని తునాతునకలు చేసుకుంటామన్న ఆలోచనతోని అల్లాహ్ తాలా ఇక్కడ సూరా కహఫ్ ని ప్రవక్త ద్వారా చెప్పించారు. ప్రవక్త గారు చెప్పేవారు సూరా కహఫ్ ని శుక్రవారం రోజు ప్రత్యేకంగా ఆ ఉన్న 110 వాక్యాలను మీరు నిమ్రవేయండి, చదవండి, అర్థం చేసుకోండి, ఆలోచించండి మీ జీవితం ఎటువంటి. ఇది మరి మనకు కూడా ఈ రోజు శుక్రవారం, ఈ రోజే మనకు యాదృచ్ఛికంగా మొదలైంది. 1 నుంచి 12వ ఆయత వరకు నేను చదివాను. దీంట్లో 110 వాక్యాలు ఉన్నాయి, 12 రుకులు ఉన్నాయి. మక్కా అవతరణలో 3వ దశలో మనకు ప్రారంభ దశలో అవతరించిన సూరాగా మనకు తెలుస్తుంది. ఈ దశ హింసా దౌర్జన్యాలకు స్వాగతం పలికే దశ. ముస్లింల మీద హింసా దౌర్జన్యాలతో అలరారు అట్టుడికుతున్న దశ. ఇంకా వలసపోలేదు అబిసినియా. దీన్ని ఒకసారి అవగాహన చేసుకున్నాం. ఈ రుకులు అల్లాహ్కి స్తోత్రం చెల్లు, ఆయనే తన దాసునికి ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు, ఇందులో ఎటువంటి వక్రతను పెట్టలేదు. వివరణ అంటే ఇందులో ముడకపోయే మాట ఏదీ లేదు, సత్యానికి సత్యతకు దూరమై సరళ రేఖ నుంచి వైదొలిగిన విషయం ఏదీ లేదు. నిజాన్ని ఇష్టపడే ఈ మనిషి దీన్ని అంగీకరించేందుకు వెనకాడలేడు. వాక్యం ఇది సరైన మాటను నేరుగా పలికే గ్రంథము. తద్వారా అతను దేవుని కఠోర శిక్షను గురించి జనులను హెచ్చరించాలని, విశ్వసించి సత్కార్యాలు ఆచరించే వారికి మంచి ప్రతిఫలం ప్రాప్తిస్తుందని, అందులో వారు సదా ఉంటారని శుభవార్తనివ్వాలని
అల్లా ఎవరినో తన కుమారుడుగా చేసుకున్నాడని ప్రకటించే వారిని భయపెట్టాలని వివరణ. అంటే దైవానికి సంతానం అంటగట్టేవారన్నమాట. ఇందులో క్రైస్తవులు ఉన్నారు, యూదులు, అరేబియా బహుదేవతకులు చేరి ఉన్నారు. వాక్యం ఈ విషయం వారికి తెలియదు, వారి తండ్రి తాతలకు తెలిసింది కాదు. వివరణ అంటే ఫలానా వ్యక్తి దేవుని కుమారుడు లేదా ఫలానా వ్యక్తిని దేవుడు తన కుమారుడుగా చేసుకున్నాడని వారు పలికే మాట ఏదైనా ఆధారంతో చెప్పే మాట కాదు. దేవునికి సంతానం ఉన్నట్టు లేదా దేవుడు ఎవరినైనా దత్తత తీసుకున్నట్టు వారికి రూఢిగా తెలిసిన విషయమూ కాదు. కేవలం తమ విశ్వాసాతిశయంతో అంటే ఎక్స్ట్రాడినరీతో వారు ఏదో తమకు ఇష్టమైన మాటను పలుకుతారు. కానీ తాము నిఖిల జగతికి ప్రభు అయిన అల్లాహ్ విషయంలో చెప్పే ఈ మాట ఎంత ఘోరమైన మార్గ విహీనతను సూచిస్తున్నదో, ఎంత పెద్ద అపచారము, ఎంత ఘనమైన అసత్య కల్పనో వారికి ఏమాత్రము స్పృహలేదు. వాక్యం పెద్ద మాటే వారి నోట వెలువడుతుంది, ఇంతకు వారు కేవలం అబద్ధం పలుకుతున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ బోధనను విశ్వసించకపోతే ఆ బాధతో వీరి వెనకాల బహుశా నీవు నీ ప్రాణాలని ఆ ధారపోస్తావేమో. వివరణ ఆ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లోనే ఉన్న స్థితిని సూచించే సంకేతం ఇది. దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే తనకు తన సహచరులకు కలుగుతున్న కష్టాల పట్ల ఆయన ఆవేదన చెందడం లేదు. కానీ ఆయన తన జాతిని మార్గ విహీనత, నైతిక పతనాల నుండి వెలికి తీయాలని సూచిస్తూ ఉంటే అది ఏ విధంగానూ బయటపడడానికి సిద్ధంగా లేకపోవడం ఆయన్ని లోలోనే గుల్ల చేసి వేస్తున్నది. ఈ మార్గ విహీనతకు అంతిమ పరిణామం వినాశమని, దైవశిక్ష అని ఆయనకు నిశ్చయంగా తెలుసు. ఆయన తన జాతిని దీని నుండి కాపాడటానికి తాను రేయనక పగలనక కృషి సల్పుతున్నారు. కానీ ఆ జాతి ప్రజలేమో తాము దైవిక శిక్షకు గురయ్యే తీరుతామని మొండిగా వ్యవహరిస్తున్నారు. తన ఈ మానసిక స్థితిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగానే ఒక హదీస్లో ఇలా ప్రవచించారు. నాకు మీకు సంబంధించిన ఉపమానం ఏమిటంటే, ఒక వ్యక్తి నిప్పు రాజేశాడు వెలుగు కోసం, కానీ దీప పురుగులేమో దాని మీదికి విరుచుకుపడుతున్నాయి. కాలిపోవడానికి వాటిని ఎలాగైనా మంట నుండి రక్షించాలని అతను ప్రయత్నిస్తున్నాడు. కానీ శరావాలు అతని ఇష్టాన్ని సాగనివ్వవు. నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నేను మిమ్మల్ని పట్టుకుని లాగుతూనే ఉన్నాను, మీరేమో మంటలో పడిపోవాలని యత్నిస్తున్నారు. బుఖారీ, ముస్లిం ఇంకా పోల్చి చూడండి. సూర ఈ ఆయతలో సెలవిచ్చిన విషయము బహుశా వీరి వెనుక నీవు నీ ప్రాణాలను పోగొట్టుకుంటావేమో అన్నది. కానీ ఇందులోనే సూక్ష్మంగా ఆయనకు ఓదార్పు కూడా ఉంది. వీరు విశ్వసించకపోతే ఆ బాధ్యత నీపైన ఏమాత్రం లేదు. అలాంటప్పుడు ఆవేదన పడి నిన్ను నీవు ఎందుకు కృషింపజేసుకుంటున్నావు? నీ బాధ్యత కేవలం శుభవార్తనివ్వడము, హెచ్చరించడం మాత్రమే. జనుల్ని విశ్వాసులుగా మార్చడం నీ బాధ్యత కాదు. కనుక నీవు కేవలం నీ ప్రచార బాధ్యతను నిర్వర్తిస్తూ పో. అంగీకరించిన వారికి శుభవార్త నువ్వు, అంగీకరించని వారిని వారి దుష్పరిణామాన్ని గురించి హెచ్చరించు. వాక్యం యథార్థం ఏమిటంటే భూమిన ఉన్న సరంజమా అంతటిని మేము భూమికే శోభగా చేశాము. తద్వారా ఈ జనాన్ని పరీక్షించి వీరిలో ఉత్తమ ఆచరణ చేసే వారెవరో చూడాలని కడకు దీనంతటిని మేము ఒక చదనపు మైదానంగా చేసి వేయనున్నాము. వివరణ మొదటి ఆయతలో ప్రవక్త మహానీయుల్ని సంబోధించడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు ఆయతుల సంబోధన తిరస్కారాల వైపునకు మరలింది. ప్రవక్త మహానీయులకు ఒక సాంత్వన వచనం పలికిన తర్వాత ఇప్పుడు ఆయన్ని తిరస్కరించిన వారిని నేరుగా సంబోధించకుండా ఇలా వినిపించడం జరుగుతుంది. భూతలం మీద మీరు ఈ మనోహర సరంజమాను చూసి పూర్తిగా ముగ్ధులై దాని వ్యామోహంలో పడిపోయారు. ఇది ఒక తాత్కాలిక శోభ లాంటిది. ఇది కేవలం మిమ్మల్ని పరీక్షలో పడవేయడానికి సమకూర్చబడింది. మీరేమో ఇదంతా మీ విలాసమైన జీవితం కోసం మేము పొందుపరిచామన్న భ్రమకు లోనైపోయారు. అందువల్ల మీరు జీవితపు రుచులు జుడుకోవడానికి తప్ప మరో ఆశయం వైపు శ్రద్ధ చూపడం లేదు. అందువల్లనే మీరు ఉపదేశించే ఎవరి మాటను ఖాతరు చేయరు. కానీ వాస్తవానికి ఇది భోగ విలాసాల సరుకు కాదు, పరీక్షా సాధనాలు. వీటి మధ్యన మిమ్మల్ని వదిలిపెట్టి మీలో ఎవరు తమ అసలు మూలాలను విస్మరించి ప్రపంచపు ఈ వ్యామోహాలలో పడిపోతారో, మరెవరు తమ మూల స్థానమైన దైవదాస్యాన్ని జ్ఞాపకముంచుకొని నిజవైఖరిపై స్థిరంగా ఉంటారో చూడటం జరుగుతుంది. ఏ రోజునైతే ఈ పరీక్ష ముగుస్తుందో అదే రోజున ఈ విలాసమయ వ్యవస్థ అంతా తలక్రిందులై చేయబడుతుంది. ఈ భూమి కేవలం ఒక చదనపు మైదానంగా తప్ప మరేమీ మిగలదు. వాక్యం మీరేమని అనుకుంటున్నారు? కొండబోరియా. వివరణ అరబీలో కహఫ్ అన్న పదానికి విశాలమైన గుహకు వాడతారు. ఉగార్ అన్న పదము ఇరుకైన బోరియాకు వాడతారు.
ఉర్దూలో మటుకు గార్ అనేది కహఫ్ అనే భావంలోనే ప్రయోగిస్తారు. వాక్యం శిలాఫలకం వారు శిలాఫలకం వివరణ మూలంలోని అర్ రకీం అనే పదం అర్థం పట్ల అభిప్రాయ భేదం ఉంది. కొందరు ప్రవక్త సహచరులు వారి అనుచరులు ఈ సంఘటన సంభవించిన పట్టణం పేరు అని, అది ఆయిల అకబా పాలస్తీనాలకు మధ్యన ఉండేదని అభిప్రాయపడ్డారు. కొందరు ప్రాచీన వ్యాఖ్యానకర్తలు అర్ రకీం అన్నది శిలాఫలకమని, అది బోరియా వారి స్మారకంగా గృహద్వారానికి పెట్టడం జరిగిందని అంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన వ్యాఖ్యాన గ్రంథము తర్జుమాల్ ఖురాన్లో తొలి అర్థానికి ప్రాధాన్యతనిచ్చారు. ఇది బైబిల్లో యెహోషువ 18:27లో రేకెము అని ప్రస్తావించిన స్థలమేనని అభిప్రాయపడ్డారు. తర్వాత ఆయన దాన్ని ప్రసిద్ధ చారిత్రక మహానగరం పిట్రాకు ప్రాచీన నామము అని నిర్ణయించారు. కానీ ఆయన ఒక విషయాన్ని గమనించలేదు. యెహోషువ గ్రంథంలో రేకెము అనే ప్రస్తావన బనీ బిన్ యామీన్ వారసత్వం సందర్భంలో వచ్చింది. అదే గ్రంథంలోని వివరణల ప్రకారం ఆ తెగ వారసత్వ ప్రాంతము జోర్డాన్ నది మృత సముద్రాల పశ్చిమాన ఉండింది. అక్కడ పెట్రా నగరం ఉండే అవకాశమే లేదు. పెట్రా శిథిలాలు ఉన్న ప్రాంతాన్ని బనీ బిన్ యామీన్ వారసత్వాల నడుమ యూదియా అదుమియా ప్రాంతాలు పూర్తిగా అడ్డు వస్తాయి. ఈ కారణంగానే ఆధునిక పురావస్తు పరిశోధకులు పెట్రా రేఖము అన్నది ఒక్కటే అన్న వాదనలు అంగీకరించడానికి తీవ్ర అభ్యంతరం వెలుబుచ్చారు. చూడండి, ఎన్సైక్లోపీడియా బ్రిటానికా 1946 సంపుటం 17 పుటం 658. మా దృష్టిలో రేఖము అంటే శిలాఫలకం అన్నదే సరైన అర్థం. వాక్యం శిలాఫలకం వారు అతి ఇంతైన మా సూచనల్లోని వారని మీరేమన్నా భావిస్తున్నారా? వివరణ అంటే భూమి ఆకాశాలను సృష్టించిన దైవము కొందరు మనుషుల్ని 200-300 సంవత్సరాల వరకు నిద్రపుచ్చి తర్వాత వారు పడుకునే ముందు ఉన్నట్లే నవయువకులుగా ఆరోగ్యవంతులుగానే తిరిగి లేపితే అది ఆయనకు అసాధ్యమని మీరు భావిస్తున్నారా? సూర్యచంద్రుల్ని భూమిని సృష్టించడం పట్ల మీరు ఎప్పుడైనా యోచించి ఉన్నట్లయితే దేవునికి ఇది ఎంతో కష్టమైన పని అని మీరు భావించి ఉండేవారు కాదు. వాక్యం ఆ యువకులు కొందరు గుహలో తలదాచుకున్నప్పుడు వారు మా ప్రభు మమ్మల్ని నీ విశేష కారుణ్యంతో అనుగ్రహించు, మా వ్యవహారాన్ని సభ్యంగా చక్కబెట్టు అని ఆర్థించగా మేము వారిని జోకొట్టి సంవత్సరాల తరబడి గాఢంగా నిద్రపుచ్చాము. తర్వాత మేము వారిని తిరిగి లేపాము. వారి ఇరు వర్గాల్లో తాము గడిపిన కాలాన్ని ఎవరు సరిగ్గా లెక్క కడతారో చూద్దామని. అల్హమ్దులిల్లాహ్. అస్సలాము అలైకుం సలీం అఖ్తర్ సాబ్. वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातुहू. औज़ु बिल्लाहि మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సోదరులారా, మనం ఇవాళ 18వ సూరా అయిన కహఫ్ అల్ కహఫ్ అంటే గుహ, దాని అర్థం ఈ సూరాలో గుహలో పడుకున్న దాక్కున్న షెల్టర్ తీసుకున్న యువకుల ప్రస్తావన ఉన్నది కాబట్టి ఇందులో ఈ పేరుతోనే దీన్ని పిలవడం అనేది జరిగింది. అయితే దీనిలో ఒక మనకు విచిత్రమైన విషయం ఏంటిదంటే, అసలు నమ్మశక్యం కాని వాస్తవాన్ని అల్లాహ్ తాలా తెలుసుకున్నాడు. ఒకదేమో ఆ పాటికి యేసుక్రీస్తు ద్వారా వచ్చిన ఏదైతే ఇస్లాం ఉన్నదో ఆ ఇస్లాంను తిమ్మిని బంద్ చేసి చివరికి యేసుక్రీస్తును దేవుని కొడుకుగా మార్చేశారు. ఇక మార్చి యేసుక్రీస్తును ఆరాధించడం మొదలుపెట్టారు. ఇది జనాలు చేసే పెద్ద తప్పు. ఆ యువకులు మాత్రం దాన్ని ఖండించేవాళ్ళు. అదే దేవునికి అసలు కొడుకు ఉండడం ఏమిటి, ఇదంతా కల్చరాలు చేస్తున్నారు అంటే వీళ్ళేదో మాకు చెప్తారేంటి అని వీళ్ళని చంపుదామనే ప్రయత్నం చేశారు జనాలు. అయితే వాళ్ళు పరిగెత్తి గుహలో దాక్కున్నారు. ఆ ప్రస్తావన ఇందులో ప్రస్తావించబడ్డది. అయితే దీంట్లో స్టార్టింగ్ లో అల్లాహ్ తాలా అంటారు, స్తోత్రం దైవానికే శోభాయమానం, దైవానికే శోభాయమానం. ఎవరిని పడితే వాళ్ళని మనం జోకుతా ఉంటాం, పొగుడుతూ ఉంటాం. అది చేయకూడదు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. అల్లాహ్ పోదండి, వేరే వాళ్ళు అప్రిషియేట్ చేయడము, ఆ హద్దు వరకే అతన్ని ఉంచడము అనేది అసలు విషయం. మనము ఈ సృష్టిలో ఏది తీసుకున్నా, ఎంత పెద్ద తీసుకున్నా దానికంటూ ఒక హద్దు ఉన్నది.
అల్లాహ్ తాలాకు మాత్రం ఒక హద్దు లేదు, అనంతం. ఏదైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు, ఎలా అయినా చేయగలడు. ఇది అన్నమాట. ఈ యొక్క విశ్వాసంలో వచ్చినప్పుడు అల్లాహ్ను ప్రతి క్షణం మనం స్తోత్రిస్తాము, పొగుడుతాము. ఇది అసలు విషయం. ఆయన చెప్తున్న దానిపైన నడుచుకుంటూ తృప్తిగా బ్రతకగలుగుతాము. ఇది మనకు అవసరం. ఇది లేకపోతే మనం చాలా డౌట్లలో పడిపోతాము. అల్లాహ్ తాలా అంటూ ఏమంటున్నాడు అంటే, దేవుని తరఫు నుండి కఠిన శిక్ష ఉందని హెచ్చరించాలని నేను నిర్దిష్టంగా ఖచ్చితమైన జ్ఞానాన్ని మొహమ్మద్ ప్రవక్త ద్వారా మీ వద్దకు చేరవేస్తున్నాను. అసలు ఆ పాటికి ఆ గుహలో పడుకున్న వాళ్ళు చెప్పే వాస్తవాన్ని వినక వాళ్ళని చంపుదామనే ప్రయత్నం చేస్తే నేను వాళ్ళని రక్షించాను, నిన్ను కూడా రక్షిస్తూనే ఉంటాను. నీవు మాత్రం జనాలకు నేను తెలిపిన వాస్తవాలను తెలపవలసిందే. దీంట్లో ఎలాంటి కల్పితము, వక్రత, అర్థం కాని విషయం ఏమీ లేదు. ఇది అసలు విషయం. అయితే ఈ విషయాన్ని తెలిపేటందుకు ఎంత స్పష్టంగా చెప్తాను. అల్లాహ్ ఎవరినో కొడుకుగా చేసుకున్నాడు అనే ఈ కల్పిత మాట ఎంత పెద్ద తప్పంటే, వీళ్ళు గొప్ప పని చేస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ చాలా పెద్ద తప్పు. అల్లాహను అల్లాహగానే విశ్వసించాలి. ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ఎవరు పుట్టలేదు అనేది ఖచ్చితమైన అంశం. ఈ ఖచ్చితమైన అంశం నుంచి తొలగిపోయి దాన్ని గొప్ప అంశంగా భావిస్తున్నారు. ఖచ్చితమైన అంశం చెప్పిన వాళ్ళని శత్రువులుగా భావిస్తుంటారు వీళ్ళు. అయితే మీరు భయపడవలసిన అవసరం లేదు. ఆ ఖచ్చితాన్ని నమ్మవలసింది, ఖచ్చితాన్ని తెలుపవలసింది. కానీ వీళ్లకు తెలుపవలసిన బాధ్యత మీ పైన ఉంచాను, మన పైన, ముస్లింల పైన. క్రైస్తవులకు తెలుపవలసిన బాధ్యత ఉంచారు, మనం తెలపడం లేదు. ఇది అసలు విషయం. అయితే ఇది వారి నోట వెలవడే ఈ మాట చాలా ఘోరమైనది కూడా అంటున్నాడు అల్లాహ్ తాలా. ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే ఇదేమో చిన్న మాట, సన్న మాట కాదు. అసలు వాస్తవానికి అల్లాహకు ఎలాంటి తెలిసిపడలేదు, ఆయన జనమరణాన్ని అనే ఒక ఖచ్చితమైన వాస్తవం నుంచి తొలగింపచేసే, అసలు ఇవన్నీ తొలగింపచేసే మాటలన్నీ కూడా ఈ కల్పితాలు చేసే ఒక వర్గం ఉంది. తమది అర్పించుకోవాలి అని, పాలకులకు సంతోష పెట్టాలని చేసే ప్రయత్నంలో భాగంగా వచ్చిన మాటలే ఇవన్నీ. ఈ ఎవరికో సంతోష పెట్టేటందుకు మానవ జీవితం కాదు, అల్లాహను సంతోష పెట్టేటందుకే మానవ జీవితం. ఇది ముఖ్య మూలాంశం. ఇది గ్రహించినప్పుడు అసలు విషయం మనకు అర్థమైంది. అయితే ఒకవేళ వాళ్ళు ఈ మాటను విశ్వసించకపోతే నువ్వు వాళ్ళను మార్చేటందుకు ప్రాణాలు ఇవ్వవలసిన అవసరం లేదు. ఈ పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళను ఒప్పించే ప్రయత్నంలో భాగంగా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నావు. అంత బాధ్యత నీ మీద పెట్టలేదు. అసలు ముహమ్మద్ ప్రవక్త యొక్క తత్వంలో ఉన్న మూలాంశం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఏ విషయాన్నైనా కూడా టేకప్ చేస్తూ దాన్ని ఖచ్చితంగా ఆచరించి దాని యొక్క ఫలితాన్ని చూసే దిశలోనే ఆయన యొక్క ప్రయత్నం కొనసాగేది. అయితే ఈ ప్రయత్నాన్ని అదే ప్రవక్తగా ఆయన బాధ్యత ఇచ్చిన తర్వాత కూడా అదే పట్టుదలతో ఆ ప్రయత్నం చేస్తుంటే అల్లాహ్ తాలా దానికి శాంతవన ఇస్తూ అంతటి బాధ్యత మీద పెట్టలేదు అని చెప్పడం అనేది జరిగింది. కానీ మనం కనీసం చెప్పే పని కూడా చేయటం లేదు, అంత బాధ్యత లేకుండా. అయితే ఎవరైతే సదాచారం చేస్తారో వారి కొరకు కొన్ని పరీక్షలుగా ఈ భూమిలో చాలా అలంకరణమైన వస్తువులను పెట్టారు, ఆకర్షణకు లోను చేసే వస్తువులను పెట్టారు. ఆ ఆకర్షణకు లోనవి దారి తప్పకూడదు, అల్లాహకే స్తోత్రం చెల్లించుకుంటూ ప్రవక్తను అనుసరించాలి అని హెచ్చరిక కూడా చేయటం జరిగేది. అయితే ఒక రోజు మేము భూమినైతే ఇంత అలంకరణగా ఇంత ఆకర్షణీయంగా ఉన్న భూమిని చదునైన మైదానంగా చేసేస్తాము అని కూడా హెచ్చరిస్తున్నాడు. అయితే
గుహ ఇప్పుడు ఒక విషయాన్ని తెలుపుతున్నాను, నువ్వు ఎక్కడ వినలేదు, వినని ఒక వాస్తవాన్ని నీకు తెలుపుతున్నాను. ఆ వాస్తవం జనాలకు తెలుపు. ఇక్కడి నుంచి మొదలవుతుంది. నీవు గుహ వారిని శిలాపలకం వారిని నా శక్తి సూచనలో మహా వింత సూచనగా భావిస్తున్నావా అని కూడా అడిగాడు అల్లాహ్. అయితే ఆ యువకులు గుహలో తలదాటుకుని ఆ ప్రభు మాకు నీ వద్ద నుండి కారుణ్యాన్ని ప్రసాదించు, అల్లాను వేడుకుంటే అల్లా ఎన్ని వందల సంవత్సరాలు బతికిచ్చాడు ఖచ్చితంగా బాధ్యత తెలుసు. అన్ని సంవత్సరాలు ఆహార పానీయాలు లేకుండా బతికిచ్చాడు అనే ఒక వాస్తవాన్ని అల్లా ఏది కలుసుకుంటే అని చేస్తాడు అని మనం గ్రహించవచ్చు. అయితే దాని తర్వాత చివరకు వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళు ఎంతమంది అనే విషయంలో కానీ, ఎన్నాళ్ళు పడుకున్నారు అనే విషయంలో కానీ అక్కడ ఇరు వర్గాలు వాదించుకుంటున్నారు. కొంతమంది ఈ రోజు అయినా రుకులోది సంభాషించండి. ఇరు వర్గాలను ఎవరు తాము గడిపిన గడువులు సరిగ్గా లెక్కిస్తారో తెలుసుకుందామని అంతవరకు కదా, అంతవరకేనా? ఓకే 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 కానీ అంతవరకే కదా, అంతవరకే నేను కూడా చూసుకోవడం. అయితే దానికి సంబంధించిన ఖచ్చితమైన జ్ఞానము కేవలము అల్లాహకే తెలుసు. కాకపోతే ఆ గాథలో ఉన్న వాస్తవం ఏమిటి అంటే, అన్ని సంవత్సరాలు తిండి లేకుండా ఒకరిని బ్రతికించడం అనేది అల్లాహ్ లీలల్లో భాగము. అది అల్లాహ్ అలాంటి గొప్ప పని చేసి చూపించాడు. ఆ పని మీకు చూసిన అల్లాహ్ను నమ్మే బదులు వాళ్ళ మీద రేపు వస్తుంది ఆ విషయం, అదే తెలుసుకుందాం. వాహుద్దాం. अल्हम्दुलिल्लाह सुम्मा अल्हम्दुलिल्लाह। महाशय जरा अस्सलाम वालेकुम हमारे ख्वाजा भाई। अस्सलाम वालेकुम सर। अस्सलाम रहमतुल्लाहि व बरकातहू। खुलासा कीजिए। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। 18వ సూర అల్ కహఫ్ విన్నాము. ఇందులో మొదటి రుకు 1 నుండి 12 వాక్యాలు చదవడం జరిగింది. ఈ సూర అవతరణ సందర్భం ఒకసారి గుర్తు చేసుకుని ముఖ్యాంశాలు మన సలీహోత్తర్ గారు కూడా చెప్పారు. అయితే ప్రవక్త గారిపై మక్కా తిరస్కారులకు ఉన్న అభ్యంతరాలు తెలియపడం జరిగింది. అయితే ఈ మక్కా తిరస్కారులకున్న ముష్రికులకున్న అభ్యంతరాలతో పాటు మరి మక్కా మరియు మదీనా చుట్టుపక్కల ఉన్న యూదులు వాళ్లకు దైవగ్రహణం ఇవ్వబడింది. తర్వాత క్రైస్తవులు కొద్దిమంది వీళ్ళంతా కలిసి ఈ మక్కా తిరస్కారులతో కొన్ని ప్రశ్నలు ప్రవక్త గారిని అడిగించడం జరిగింది. ఎందుకంటే కేవలం వాడి గ్రంథాల్లో మాత్రమే ఉన్న విషయాలు, అప్పటికి బయట సమాజంలో చర్చకు లేని విషయాలు మరి ప్రవక్త గారిని అడిగిద్దాం. మరి ప్రవక్త గారు చెప్తారా, ఇందులో విఫలమవుతారా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ సమాధానం చెప్పకపోతే ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ ఎవరో వ్యక్తి ప్రవక్త గారికి వినిపించినట్లే అని ఈ విధంగా మరి ప్రవక్త గారు ఏదైతే ఏకేశ్వరవాద ఉద్యమాన్ని లేపారో దాన్ని అణిచివేద్దాం అనే ఒక దుర్బుద్ధితో వారికి ఉన్న కొన్ని సందేహాల్ని ఆ గ్రంథవహులు మక్కా ముష్రికులతో ప్రవక్త గారిని అడిగించడం జరిగింది. అది గుహావాసులు ఎవరు అని ఒక ప్రశ్న, రెండోది ఖిజర్ గారి వృత్తాంతం ఏమిటి, అసలు వాస్తవం ఏమిటి, తర్వాత జుల్కర్నైన్ ఎవరు, ఆయన కథ ఏమిటి అని చెప్పి ప్రవక్త గారిని అడగడం జరిగింది. మరి ఈ ప్రశ్నలకు అల్లాహ్ తాలా సముచితంగా ఈ సూరాలో సమాధానం ఇచ్చినట్లుగా ఆ విషయాలతో పాటు మరి విశ్వాసులకు కూడా అందులో నేర్చుకునే విషయాలు కూడా ఇమిడి ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా మరి అప్పటికి జనాలలో ప్రచారం లేని కొన్ని వృత్తాంతాలు ప్రవక్త గారి ద్వారా అల్లాహ్ తాలా మనకు తెలియజేయడం జరిగింది. ఇందులో గుహవాసులు అంటే ఎవరు అనే దానికి ఈరోజు పరిచయం రావడం జరిగింది. మొదటగా మొదటి వాక్యంలో వచ్చింది మరి అల్లాహ్కు మాత్రమే స్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు అన్నీ వర్తిస్తాయని. ఎందుకంటే ఆయన తన యొక్క దాసుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశారని,
ఈ ఖురాన్ గ్రంథంలో ఎలాంటి అర్థం కాని విషయాలు కానీ వక్రత ఉన్న విషయం కానీ ఏదీ లేదని, చాలా సులభతరంగా సరళతరంగా రుజుమార్గం చూపించేదిగా ఉంటుందని, ఇందులో విశ్వసించిన వారికి శుభవార్త మరియు తిరస్కరించిన వారికి శిక్ష గురించి భయపెట్టడం జరిగిందని చెప్పి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆనాటి ప్రజల్లో మరి ఇప్పటి వరకు కూడా మెజారిటీ సంఖ్యలో ఉన్నటువంటి కొంతమంది దేవునికి సంతానాన్ని ఆపాదించడం, ఒక ప్రవక్తను ఆయనకు బిడ్డగా భావించి కొలవడం, ఇవన్నీ అత్యంత హేతుబద్ధానికి విరుద్ధంగా ఉన్నవి మరియు షిర్కుగా చెప్పబడుతున్న విషయాన్ని గురించి ఇక్కడ తెలపడం జరిగింది. తర్వాత ఈ గుహవాసులు ఆ గుహలోకి ఎందుకు వెళ్ళారు అనే దాని గురించి శర్మస్త గారు వివరించి చెప్పడం జరిగింది. తర్వాత ఈ భూప్రపంచంలో మొత్తము ఆకర్షణీయంగా చేయబడిందని, ఆ పని అల్లాహనే చేశారని, మన మానవులకు ఆకర్షణీయంగా చేయబడ్డాయని, కాబట్టి వాటిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకుంటూ వాటి వలలో పడకూడదని ఈ విధంగా తెలియజేయడం జరిగింది. జజాకల్లాహ్ ఖైర్. అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్. మహాశయులారా, ఈరోజు సూర కహఫ్ మొదలైంది. ఇది 18వ సూరా సీక్వెన్స్ ప్రకారం మక్కా అవతరణ చెప్పుకున్నాము. ఇది 3వ కాలం ఆరంభ దశలో అవతరించిన సూరాల్లోనిది. మరి హింసా దౌర్జన్యాలు పెట్టిపోయిన రోజులలో మరియు యూదుల యొక్క కోరిక మేరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ దైవవాణి అన్న పరీక్షకు మరి కాదా అని తెలుసుకోవటానికి వారు వచ్చి అడిగిన 3 ప్రశ్నలకు చాలా ఆ కాలానికి అతికినట్టు మరియు ఈ దౌర్జన్య కాలాలకు కూడా అతికినట్టే అల్లాహ్ తఆలా చేశాడు కూడా, అర్థమవుతుంది కూడా మనకు. అలాగనే ఉన్నాయి వాక్యాలు. మరి మనిషి ఇది ఎందుకు కాలేదు, అది ఎందుకు అవుతుంది అన్న ఆలోచన లేకుండా కూడా మరి కొద్దిగా అడ్డుతెర ఎప్పుడైతే దేవుని యొక్క పరీక్షా సమయం దాటి అడ్డుతెర తొలగిపోతే ఎలా ఉంటది, తొలగపోతే ఎలా ఉంటది అనేది కూడా మన ముందుకు వచ్చిన వాక్యాలు ఖిజర్ అలైహిస్సలాం యొక్క ఆ పనుల ద్వారా తెలుస్తుంది. ముందు మూసా అలైహిస్సలాం, ఖిజర్ అలైహిస్సలాం యొక్క ఆ విద్యా నైపుణ్యతోని మనం ఆయన నేర్చుకోవాలన్న ఆలోచనతో తపనపడి ఆయన ఎమ్మటి ఉండటం తెలుస్తుంది. ఇక్కడ మనకు గుహవారి మరి వారు రక్షణ పొందిన స్థలము మరి ఆ అండంగా మొదలైంది. ఇప్పుడు ఈ 1 నుంచి 5వ వాక్యం వరకు మనం చూసినట్టయితే దీంట్లో అల్లాహ్ గ్రంథాన్ని మరి అవతరింపజేశాడు. మరి స్మరించటము, స్తోత్రాలు అంటే కొనియాడటాలు, మరియు అదే కాక కొనియాడటమే కాక కృతజ్ఞత తెలుపుకోవడం ఆయనకే చెల్లు అన్నట్టు ఇక్కడ చెప్పబడింది. ప్రతిదీ ఆయనకే చెల్లు, ఎందుకంటే ఆయన అవతరింపజేశాడు ఈ గ్రంథాన్ని. ఈ మామూలు విషయంగా మనకు కనబడుతుంది, కానీ దీని గురించి కొద్దిగా లోతుగా అవగాహన చేసుకుంటే మనకు ఎంత కొనియాడినా ఎంత కృతజ్ఞత తెలిపినా తక్కువే మనం అల్లాహ్కి ఒక్కొక్క వాక్యం మీద. మనం ముందుకు పోతే ఇందులో ఎటువంటి వక్రతను పెట్టలేదు. ఇది సరైన మాటను నేరుగా పలికే గ్రంథం అని చెప్పబడి, వక్రత అనేది ఎక్కడ మనకు కానరాదు. మరి సరైన మాటను పెట్టే గ్రంథం అది ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది మాట సత్యమైంది, ఇక సరైన మాటనే ఆడపెడుతుంది. ఎందుకయ్యా అంటే ప్రవక్త ఈ వాక్యాలను తీసుకొని విశ్వసించి మంచి పనులు చేసే వాళ్ళకి శుభవార్తనివ్వాలని, మరి తిరస్కరించి జీవితాన్ని మనోకాంక్షలకు, తాత ముత్తాతల ఆచారాలకు, వాళ్ళలాంటి పెద్దల పనులకు సమర్పించుకున్న వాళ్ళ జీవితాన్ని హెచ్చరించాలని ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు అల్లాహ్ తఆలా. మరి వాళ్ళు కఠోర శిక్షకు అర్హులవుతారని చెప్పబడ్డది. ఈ తర్వాత ఎవరినో దేవుడు కుమారుడుగా చేసుకున్నాడు అని పలికే మాటకు అల్లాహ్ తఆలా ఇక్కడ క్రోడీకరించి వాళ్ళు చేసే ఆ అతీతమైన ఆరాధనలు దేవునికి అట్టగట్టకండి అని హెచ్చరించడం జరుగుతుంది. దాంట్లో యూదులు, క్రైస్తవులు, మరి మక్కా బహుదేవరాలకు అందరు చేరున్నారు. తర్వాత 6 నుంచి 8వ వాక్యం వరకు చూసినట్టయితే అల్లాహ్ తఆలా ఓదార్పు, సాంత్వన,
మరియు ఉన్న చేసే యొక్క పని మీద వీళ్ళు విశ్వసించకపోతే ప్రవక్తకు ఎటువంటి బాధ్యత లేదని ముష్రికులకు కూడా తెలిసినట్టు చెప్పడం జరిగింది. ఓ ప్రవక్త, నువ్వు వీరి వెనకాల పడి నీ ప్రాణాన్ని అర్పించుకుంటావా వీళ్ళు విశ్వసించకపోతే? అంటే ఎంత తపన ఉంటే చెప్పాలి. అల్లా తాలా నఫ్సుని బాయకున్ నఫ్సక, దాన్ని నువ్వు దారపోస్తావా నీ ప్రాణాన్ని? అలా చేస్తున్నామా మనం పని? ఆ తపన విశ్వసించిన వాళ్లకు దౌర్జన్యాలు, ఎక్కలేని అఘాయిత్యాలు, మరి ఇల్లు వదిలిపోయేటట్టు చేయటాలు, ఇన్ని చేసినా ప్రవక్త గారికి బాధ అనిపించట్లేదు. బాధ ఎక్కడ అంటే ఆ హదీస్ చెప్పినట్టు ఒకడు నిప్పును రాజేశాడు గుండంతో, ఎటు చూసిన చీకటి, దాంట్లో ఆ శబలాలలో అంటే ఆ నిప్పు రవ్వలలో ఆ మంటలలో వచ్చి మిడుగుడు పురుగులు కానించి అన్ని పురుగులు పడుతుంది. ఆ నూనె మడ్డి వాసన వచ్చినట్టు వచ్చేస్తుంది. అట్లా చనిపోతున్నాయి. అలా మనము కూడా విశ్వసించకుండా సరైన మార్గాన నడవకుండా ఆ గుంటలో పడిపోవటానికి ఆశీనులై ఉన్నాము. నడుం పట్టుకొని ఆపటానికి కృషి చేస్తున్నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనల్ని. అది ఆ తీరుగా బాధపడుతున్నారు. విశ్వసించి దౌర్జన్యాలకు, అఘాయిత్యాలకు, ముష్టి యుద్ధాలకు గురి అయిన వాళ్ళ మీదనే బాధ కాదు. వారు విశ్వసించారు, నిలకడగా ఉండాల్సిందే. ఎందుకంటే ముందర వచ్చేది కొండబోరే వాళ్ళదే. విశ్వసించి 6 7 స్లీపర్స్ 7. ఆ 7 ఎలా దేవుణ్ణి మొరపెట్టుకున్నారో ఆ దువాని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎంత అసలు అల్లాహ్ తాలా ఆ దువాని నేర్పాడు, బయాడ్ చేయాలి మనం. అది ముందు వస్తుంది విశ్వసించిన వాళ్ళకి ఏం జరుగుతుందో. కానీ ఇక్కడ విశ్వసించని వాళ్ళ మీద నీ యొక్క తపన, నీ యొక్క ఆలోచనలు, ఆశ్రనాదాలు ఏంటంటే నీ జీవితాన్ని దారపోస్తావా అన్నట్టు అల్లాహ్ తాలా అడుగుతున్నాడు. అంత బాధ. ఎక్కడ అగ్నికి ఆహుతి అవుతాడో మానవుడు, కావద్దు కదా, నేను ఒక ప్రవక్తనే, నేను చేసిన ఫలం ఏంది నిష్ఫలం అయిపోతుందా? ఈ మానవుడు అగ్నిలో పడితే నేను దేనికి పనికొస్తాను? నేను చేసిన ప్రస్తావన, నేను చేసిన ప్రజెంటేషన్ ఏం కావాలి? అసలు ఏమైపోవాలి? అసలు ఈ ముందు వయసు ఎందుకు ఆచరిస్తున్నాడు? ఎందుకు ఇలా తిరస్కారం అయిపోతున్నాడు? ఆ తపన, ఆ బాధలు. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలు మనకు బాధ రావాలంటే. ఒక యాక్సిడెంట్ అయింది, ఒక 8 మంది చనిపోయారు. దాంట్లో 2 ముస్లింలు ఉన్నారు. సరే, వాళ్ళు కల్మా చదివారు కాబట్టి దేవుడు ఎక్కడో లేకపోతే ఏదో అనుకుని మోక్షం ఇస్తాడేమో. కానీ ఈ 6 దగ్గరికి కల్మా పోలేదు కదా. బాధ అనిపించట్లేదా చనిపోతే యాక్సిడెంట్లో? బాధ కాదు, ఒకడు వాళ్ళు చనిపోతే ఇంకా హిందువులు తగ్గిపోయారని అనుకుంటారేమో. మనోళ్ళు బాధపోయిందిరా నాయన. అది అస్సలు ఉండకపోయింది ప్రవక్త గారికి. అయ్యో, వాళ్ళ కనుక దేవుని వాక్యాలు చేరలేదేమో అన్న బాధ ఉంది. అంత బాధలో జీవితాన్ని గడిపేట్టు. అది సందేశ ప్రచారం వాళ్ళు చేసే పని. ఆ తపన ఎందుకు సూర్య యాసిన్లో మనకు వస్తుంది. 2వ రుకులోనే మనకు మన ముంగలకు వచ్చే సందేశ ప్రచారం యొక్క అసలు ఔనిత్యం వస్తుంది. మరి చాలా సమయం పడుతుంది. ఇక్కడ చెప్తే ఎంత బాధపడ్డాడో ఆయన. ఒక వ్యక్తి గురించి చెప్పాడు అల్లాహ్ తాలా. ఇక్కడ ప్రవక్త కాదు ఆయన. ఒక పట్టణానికి మేము ఒక ప్రవక్తను పంపాము, జాతి తిరస్కరించింది. 2వ ప్రవక్తను పంపాము, అంటే ఉన్నంగానే జాతి తిరస్కరించింది. 3వ ప్రవక్తను కూడా పంపాము, జాతి తిరస్కరించింది. అరే, ఎక్కడనో దూరంగా అంటే నది ఒడ్డునంగానో ఊరి ఒడ్డునంగానో వచ్చి ఆ మనిషి ఏమంటున్నాడంటే, అప్పటికే విశ్వసించాడు. ఆ మనిషి ఏమంటున్నాడంటే, మీరు దేవుడు ఒక్కడే, దేవుని మార్గం వైపు రండి అన్నందుకునే ప్రవక్తలని తిరస్కరిస్తారా, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తారా మీరు అని ఆ వాక్యాన్ని చెప్పాడు ఆయన. ఇంత మాత్రానికే మీరు వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తారా అని, ఓ జాతి సోదరులారా ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు అన్నందుకు రావీలు చెప్పిన దాని ప్రకారం అతన్ని తొక్కితే పేగులు బయటకు వెళ్ళాయని వస్తాయి.
అతను చనిపోయిన తర్వాత కూడా అతని పాజిటివ్ థింకింగ్ ని చూస్తే, అంటే అతనిలో ఉన్న తపనను చూస్తే, దేవుడు దాని గురించి అతనికి ఇచ్చిన ఆ బహుమానం ఏంటంటే స్వర్గంలోకి ప్రవేశించు అంటే, అయ్యో ఏ వరం వలన, ఏ కష్టం వలన, ఏ పని వలన నన్ను దేవుడు స్వర్గానికి అర్హుడు చేశాడో, ఇప్పుడు నన్ను చంపినా లేకపోతే నన్ను నా మీద దౌర్జన్యం చేసిన నా మిత్రులకు తెలిస్తే ఎంత బాగుండేది అని స్వర్గానికి ప్రవేశిస్తుంది. ఆ తపన అక్కడికి పోతూ కూడా అదే తపన, స్వర్గానికి పోతూ కూడా అదే తపనలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు ఆ మనిషి. అయ్యో నా వాళ్ళకి తెలిస్తే ఎంత బాగుండేది, నేను ఈ దేనికి శుభానికి అర్హుణ్ణయ్యాను, మా వాళ్ళకి తెలిస్తే ఎంత బాగుండేది అని. ఇంత బాధ, ఇది బాధ అంటే. అంతకన్నా ఎక్కువ బాధ ప్రకృతి సరస్వరంలో ఉండేది. ఇది అతని యొక్క జీవితాన్ని దారబోయటానికి వెనకాడి. తర్వాత విషయము మనకి ఇక్కడ అసలు ఈ యథార్థం ఏంటంటే, ఈ భూమికి ఈ ఇలా అలంకరింపు చేసింది ఇదేదో ఇక్కడనే శాశ్వతంగా ఉండటానికి కాదు, పరీక్ష కోసము. మరి ఈ ప్రపంచము ఎవరూ పొందలేకపోయారు. అలెగ్జాండర్ లాంటి వాడు కానించి ఎవడైనా సరే అందరూ వదిలిపెట్టే పోయారు పుట్టి చేతులతో. అది నగ్న సత్యం. అయినా మనిషి దానికోసమే కొట్టుమిట్టాడుతూ పరుగులు తీస్తూ చివరికి దాన్నే జయించటానికి ఓడిపోయిపోతున్నాడు. సింపుల్ ఒక వాక్యం అసలు ప్రపంచం మొత్తాన్ని ఒక పరీక్షావలయంగా పెట్టాను, దీనికి అలంకరణ చేసి అన్నాడు. ఆ అలంకరణ ఎంత అసలు బ్యూటిఫుల్ అన్నాడు, అందమైనది. దీనికన్నా అద్భుతమైనది అంటాడు స్వర్గం. అసలు ఊహించలేవు కూడా అంటాడు స్వర్గం గురించి. ఇంతమైన అందమైన ప్రపంచాన్ని పొందిన తర్వాత మనకు దాని గురించి ఎలా ప్రస్తావన చేస్తూ అంత పెద్ద మాట అంటాడు. మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించాలి. ఏం చేసేస్తాడంటే ఎక్కడికైనా మనం అంటారు కదా, సూర్య ఆలాలు అంటాడు కదా, అంత పొట్టు చేసేస్తాను, చదునొప్పి మైదానం చేసేస్తాడు అన్నాడు చివరికి. తర్వాత 9-12 వాక్యంలో ఈ బోరియా వారి గురించి, అంటే గార్, అది గార్ అని ఉర్దూ, బోరియా వారు, అది వాళ్ళు ఎవరు అసలు ఏంది అని వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఇక్కడ జవాబిస్తూ శిలాఫలకం వారు, మన శిలాఫలకం అంటే స్మారక స్తూపం కట్టారు వాళ్ళకు. అతి వింతైన సూచనలో మీ వారిని మీరేమన్నా భావిస్తున్నారా? వింతైన సూచనే కదా మనకైతే. దేవుడు కాదు, దేవుడు సూర్యుడు చంద్రుడు లాంటి మహా గ్రహాలు నక్షత్రాలు పుట్టియటమే కానప్పుడు ఇదెంత మరి అనుకుంటున్నారా? ఆ యువకులు అంటే వాళ్ళు, ఖురాన్ కూడా అదే చెప్పింది, యువకులు వాళ్ళు బాగా గుర్తుంచేవాళ్ళు. ఏదో ముసలి వాళ్ళు అంతా పరిత్యజించి భిక్షులైన వాళ్ళు కాదు, యవ్వనం దారబోసిన వాళ్ళు, జీవితాన్ని దేవుని వైపు విశ్వసించి ఒకవేళ మేము ఈ రాజుకు దొరికితే నాశనమైపోతాము, చచ్చిపోతాము, లేకపోతే వాళ్ళ విశ్వాసాన్ని తీసి మళ్ళీ అవిశ్వాసంలో మమ్మల్ని పడేస్తారు, అంత బలవంతం చేస్తారని దేవుని విశ్వాసం మీద దృఢంగా ఉండి ప్రార్థన చేసినోడు. ఎలా ప్రార్థన చేశారు దేవుడు? నా ప్రభు మమ్మల్ని నీ విశేషమైన కారుణ్యంతో, ఇది బాగా మనం చేసుకోవాల్సిన దువా ఎప్పుడు, అనుగ్రహించి మా వ్యవహారాన్ని సవ్యంగా చక్కబెట్టు అని ఆర్థించేదా. వాళ్ళు ఏం చేశారు? తట్టుకోలేక వాళ్ళ యొక్క శకల్ని. మరి క్రిస్టియానిటీ అప్పుడు నడుస్తుంది అంటే, క్రిస్టియానిటీ అంటే ముస్లింలు వాళ్ళు ఇంకా రాలేగా ప్రవక్త వస్తే క్రిస్టియానిటీ బంద్. అప్పుడు వాళ్ళు ముస్లింలు అయి ఉండి వాళ్ళు ఇలా ప్రార్థన చేసుకున్నారు, ఓ దేవా నీ విశేష కారుణ్యంతో మా మీద అనుగ్రహించారు, మా వ్యవహారాన్ని సమయంగా చక్కబెట్టని ఆర్థించక మేము వారిని జోకొట్టి సంవత్సరాల తరబడి గాఢంగా నిద్రపుచ్చాం. జోకొట్టి అసలు కొద్దిగా 4 గంటలు 5 గంటలు ఇట్లా పండుకున్నాం లేదు. తిమ్మిర్లు ఒక పక్క, ఇంత లావు పుండు, ఒక వారం పండుతాయి, ఒక వారం జ్వరం వచ్చో లేకపోతే ఏదైనా అయ్యో బాడీ
సకంగా లేకుండా పండితే ఏమవుతుంది, పుండ్లు వస్తాయి, అంత అయిపోతుంది, దగ్గరికి వెళ్ళిపోతుంటాం, బెడ్ మీద నుంచి ఆ సాప మీద వేస్తాం, తీసుకుపోయి ఆడపడేస్తాం, అయిపోతుంది బాడీ తినదు. నడుము కాడి నుంచి ఉన్న ఎముకలు సపోర్ట్ చేయకుండా లేవనీయకుండా అట్లే పడించినట్టయితే, స్పందన లేకపోయినట్టయితే గాలి ఆడక కిందనంగా మీ వీపు కిందనంగా అన్ని పుళ్ళు పడతాయి. వాడు ఎంత యవ్వనం అయినా సరే జ్వరం వచ్చో ఏదో వ్యాధి వచ్చి ఆడు పడిపోతే వచ్చేది అదే మనకు. మరి సంవత్సరాల తరబడి జోకొట్టి నిలబొచ్చాడు ఇక్కడనే భూమి మీదనే కొండ గుహలో. ముందు వస్తుంది వాళ్ళ యొక్క వర్ణన. మరి అదే అంటున్నాం. తర్వాత మేము వారిని తిరిగి లేపాము, వారి ఇరు వర్గాల్లో తాము గడిపిన కాలం ఎవరు సరిగ్గా లెక్క కడతారో చూద్దామని. ఆ ఇరు వర్గాల్లో ఎవరు ఎంతకాలం బతికాం మేము ఇక్కడ పడి ఉంది అని లెక్క కడతారని చూద్దామని లేపింది దేవుడు. అల్హమ్దుల్లా ఇక్కడ 12వ వాక్యం వరకు అయిపోయింది ఈ రుకుది. దీంట్లో చాలా పెద్ద గుణపాఠాలు. అల్లాహ్ తాలా మనకు సరైన సద్బుద్ధిని ఇవ్వుగాక, దీని యొక్క చదివే పుణ్యాన్ని ఇవ్వుగాక. అల్హమ్దుల్లా అల్హమ్దుల్లా. ఒక హదీస్ చదువుకుందాం. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యిదినా ముహమ్మద్ ముబారిక్ వసల్లం. వితర్ నమాజులో మరియు ప్రతి నమాజులోనూ రుకూకు ముందు, రుకూకు తర్వాత ఖునూత్ ప్రార్థన పఠించాడు. మొహమ్మద్ బిన్ సిరీన్ ఇలా ఉల్లేఖించారు. హజరత్ అనస్ బిన్ మాలిక్ రజులతను ఇలా అడగడం జరిగింది, దేవప్రవక్త మహాశయులు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజులో ఖునూత్ ప్రార్థన పఠించేవారా? సమాధానంగా ఆయన రజులతను అవును పఠించేవారు అని అన్నారు. ఆయన మళ్ళీ ఇలా అడగడం జరిగింది, రుకూ చేయడానికి ముందా? హజరత్ అనస్ ఇలా అన్నారు, ఆయన ఖునూత్ ప్రార్థనను రుకూ చేసిన తర్వాత కొన్ని దినాల వరకు పఠించేవారు, 1 మాసం వరకు. మహాశయులారా, రుకూ చేసి నిలబడి సజ్దాలో పోయేటప్పుడు చేసే ఖునూత్ ప్రార్థన అంటే భయం, అవహేళన, మనకు మీద దౌర్జన్యాలు, దాష్టికాలు ప్రపంచంలో ఏ ముస్లిం మీదైనా జరుగుతున్నప్పుడు చేసేటటువంటి ఖునూత్ ప్రార్థనను అంటారు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారం తరబడి చేశారని, అంటే మనం కూడా 1 వారం 1 మాసం వరకు లేకపోతే చేయాలన్నట్టు ఉన్నది. అల్హమ్దుల్లా సుమ్మా అల్హమ్దుల్లా. ఈ హదీస్ ద్వారా మనకు తెలిసిన విషయాలు అర్థమైంది అనుకుంటాను. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నకా అంత సమీఉ అలీమ్. సుబ్హానక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్.